అవ్వా, అందుకని చెప్పి ఫోన్ చేస్తే ఇంకా పోయినా. అత్తారింట్లో ఉంది కదా, ఇక దానికి చూసుకోవడం సరిపోయింది. నీ కొడుకు పెళ్లికి రాలేకపోయినా బిడ్డ. ఇక నేను నీ పిల్లగాని పెళ్లి చూడలేదని మస్తు బాధపడ్డ బిడ్డ. ఏదవ్వా నీ కోడలేది, కొత్త కోడలు, ఒకసారి పిలవరాదే చూస్తా. అంటే గిట్ట మంచిగా చేస్తుందవ్వా. ఇక దాని గురించి ఎందుకవ్వా, ఏం చెప్పమంటావు? నీకు ఏం చెప్పాలి నేను? ఇక కూర్చో చెప్తా దాని గురించి. ఇది నా గండానికి దాపరమైందవ్వా. ఏమైందవ్వా? అది ఇంట్లో ఉన్నదనుకుంటున్నావా అని? అది ఎప్పుడో వీకింది అవ్వగారింటికి. గప్పుడే పోయిందానే? దానికన్నా పనొచ్చా మన్నొచ్చా? ఇక సంక్రాంతికి ఆ లయ్య వచ్చి తోడుకుపోయిండు. దాని పనుల మన్ను పోయా. వండమంటే మాడగొట్టింది, ఇక కూర వండమంటేనేమో నీళ్ళు నీళ్ళు చేసిందవ్వా. ఉప్పు లేదు, కారం లేదా, కూర అంతా సప్పసతుకు. దాని బువ్వలమ్మ అన్న పోయా. వామ్మో, అల్లవ్వ బువ్వ కూర వండుడు నేర్పలేదానే? ఏం చెప్పమంటావా, ఒకగానొక కూతురంట, గారాబంగా పెంచిండ్రంట, దానికి ఒక్క పని నేర్పల. అత్తగారింటికి వచ్చి అత్త మీద కూర్చుందది. ఇక నేను ఏం చేద్దును? ఈడికి చెప్తేనేమో ఈడు నా మాట అస్సలేనడు నా కొడుకు. ఇక దాన్ని అంటేనేమో మాటి మాటి కలిగిద్ది, ఒక్క పని కూడా చేయదవ్వా ఇంట్లో. ఎప్పుడు పొద్దుపోయే వరకు పండుకుంటూనే ఉంటది ఇంట్లో. ఇది సోకులు ఎక్కువ దానికి, సోకులు చేసుకొని టీవీ ముందు కూర్చుంటుందవ్వా. ఏమనేటట్టుందవ్వా? ఇక ఏమనంటే కొడుకు బతకనిస్తాడా మనల్ని? ఇక దండయాత్రకు వస్తాడు నా మీదికి. అయ్యో రామా, మరి గట్టాడి కోడలు ఎట్ట చేసుకున్నావే నువ్వు పోయి పోయి? మరి గట్టాడి దాన్ని తెచ్చి ఎందుకు చేసినవే? పిల్లగాని గొంతు కోసినావు కాదాయే? గంత పని దొంగదాయే అది? ఇక అదే గాని నీ బిడ్డైనా నీళ్ళు పోసుకున్నదా అని అవ్వా? ఇక పోసుకున్నదవ్వా. పండక్కి రమ్మన్నా అల్లుని తీసుకుని రమ్మని. ఇక 5 నెలలు అయింది నీళ్ళు పోసుకొని బిడ్డ. ఇక మీ అన్న పోయి తోలుకొత్తాడు. ఇక 7 శాతం అవుతుందవ్వ దానికి 5 నెలలు కడిపేసుకొని. ఏందో అవ్వా, ఈ కాలం పోరగాలు గిట్ల తయారైండ్రు, ఏ పని చేసుకోలేకపోతుండ్రు. ఇక పోయొత్తావా, ఇంట్లో ఏడ పని అన్నీ ఉన్నది, చాలా పని ఉన్నది. అన్ని వదిలిపెట్టి ఇక నీ గాడికి వచ్చిన పెళ్లికి రాలేదాయే కనపడొద్దామని. ఇది చూస్తేనేమో ఈ కోడలు లేదాయే. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తలే. అగో శిరీష. ఏందత్తమ్మా? ఇక నేను పొలానికి అడిగి పోతున్నా, సాయంత్రం వస్తా. సరే అత్తమ్మా. అగో వదినే, మా అమ్మ ఇదివరకు చెప్పిపోయింది కదా పొద్దుపోయి వస్తా అని. పొద్దుకి పోయి వస్తానన్నా సరే, నువ్వు అన్నం కూర వండట్లేదు ఏంటి ధర? కూర అన్నం వండి పెట్టొద్దు, నా ఆడికి పోయి ఇచ్చొత్తా. మనుషులు ఎట్టుండాలో వదిన, చకచకా పని చేయాలి. నాకు ఏడుండొస్తుంది కవిత. ఇక నేను చేసిన మెచ్చదాయి మీ అవ్వ ఇక పేర్లు పెడుతుంది. ఇక నువ్వు వండరాదు కవిత? వండరాదంటే విందొదిన, ఇక ఎవరండి పెడితే తిందువని కూర్చున్నవేడా? పొద్దుకులు సోకులు పడుకుంటూ కూర్చుంటే పని కాదు. ఇంట్లో పని చేయాలా ఆడదన్నాక. అబ్బో, ఇది నా పానానికి బాగా దాపరమైంది కదా. లంగబోటి నెట్ వదిలించుకోవాలి ఇక్కడ నుంచి. దీని ముందు ఇంట్లోకెళ్ళి తరిమి కొట్టాలి ఎట్లనైనా. ఇక రాకాశ వచ్చిందంటే ఇక నా జీవం తీస్తుంది, ఇంకేమైనా ఉంటుందా మరి? వీళ్ళతోని ఏగుడెట్ట ఓ రాములా. ఇక నాకు వచ్చిందే వండుతా, తింటే తినరు, పడైతే పడేసిండ్రు. ఏం చేస్తా మరి నేను? ఇక ఏదోటి వండుతలే కవిత, నువ్వు కూసో. ఇక నీకు వండడం రానప్పుడు ఏం చేస్తా వదినా? రాకపోతే నేర్చుకోవాలి వదినా. పుట్టింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉంటే అట్ట. ఓ దీని మరవాడుగాను ఇంకా బాగుతూనే ఉంటుందా ఏంది దీని ఆపద? అగో చెల్లా, ఏమైందే? ఏం లేదన్నా, ఇక అమ్మాయి ఏమో పొద్దున కూలికి పోయింది, పొద్దుగా వస్తానంది. వదిని వంట చేయమంటేనేమో నాకు రాదని చెప్తుంది. మరి ఏమి నేర్పి పంపిండ్రే వాళ్ళ అయ్యవ్వ? నన్ను చేయమంటుంది, నేనే చేతకాకి ఈడికొస్తే మా ఇంటికి పోతున్నా. ఇక నేనుండ ఈడ. అబ్బో, దీని నాటకాల మీద మొన్నబోయ్యా. ఇది మాలంగది కదా, ఇంతసేపు ఇది ఏడవలేదు. ఇక అన్న రాగానే ఓ పెద్ద బోరు నెడుతుంది ఇది. ఇక ఇంత రాకాశ వచ్చినాక ఇక నా గురించి చెప్పి ఉన్నది నాకు తిట్లు. ఇక అది వచ్చిందంటే దాని మాటలకి నాకు ఒళ్ళు మండిద్దాయే. ఇక ఈ బోషుడేమో ఓ వగల మాడి ఏడుపులు ఎడుతుంది కదా. ఇక నేనేం చేద్దును? ఇక నాకు తిప్పలే వచ్చినట్టున్నాయి. ఇక ఈ బోటికి రోజంతా ఏడుతున్నా కూర్చోడదా ఏంది? ఏంది మా చెల్లి వచ్చిందంటే నేను నీకు వండి పెట్టుడు చేత కావట్లేదా? వండుతాను అన్నాను, ఏ బాగి గుర్తున్నావు? వండుతుంది ఆగరాదు. ఎందుకు కూడా పెట్టుకుంటుంటున్నా, నేను పోతుంది. అబ్బో పోవే లంగబోటి, నీ దగ్గర బాగా మస్తు ఆశాలున్నాయే. నువ్వు అడిగిపోతావమ్మా, అడిగిపోతావు. ఉండు, దీది వండకపోతే దీని సంగతి చెప్తాను నేను ఇప్పుడు. అగో ఇప్పుడు నేను ఏమన్నా కవిత, నిన్ను అడు చేసి ఇటు చేసి ఇక మీ అన్నతో నన్ను తిట్టియాలనే కానీ ఉద్దేశం. వండుతానని చెప్పిన కదా, ఇక ఉండు, అర్ధ గంటలో వండుతా, తిందువు గాని. ఓ భగవంతుడా, దీంతో వచ్చిందిగా నాకు ఘోషలు. ఇక నేను ఇప్పుడు ఎట్లా ఉండడు? నాకేమో వంట చేయడం రాదాయే. ఇది ఉన్నన్ని రోజులు మనశ్శాంతికి నన్ను తిన్నిస్తుందా? తిన్ని కదా. ఈ ఓర్వని బుద్ధి దాన్ని తెచ్చి ఇంత పెట్టుకున్నాడుగా. ఇక నా మీదరే దీని ఏడు పంతా. నేను మంచిగా తిన్నా, మంచిగా రెడీ అయినా ఓర్వలేకపోతుందిగా ఈ లంగబోటిది. రావాలే తినాలే పోవాలి కానీ గెట్లాంటి ఆడపడుతున్నా నేను ఆడ చూడలా. ఇది ఓ చిచ్చులు మారి దాయిందే నా పానానికి. ఏం చేద్దును కదా, పెద్ద లంగబోట. ఓ ఈ మామూలు జాతి కాదు అవ్వా బిడ్డ. చూసిగా దోస్తులు, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో జర కామెంట్లో చెప్పరాదు రే. అట్లనే మీకు ఏమి స్టోరీలు కావాలో మాతో చెప్పుర్రి. అలాగే మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేయరవ్వా, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్లు పెరగట్లేదవ్వా. చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదవ్వా. జర మాకు సబ్స్క్రైబ్ బటన్ నొక్క రాదు రే.
ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్